హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో కొత్తిమీర పచ్చడి అనేది ఎలా చేయడం అనేది చూద్దాం. రుచిగా కొత్తిమీర కట్ట ఒకటి, మంచి పెద్ద కట్ట ఒకటి చూసుకొని దాన్ని బాగా శుభ్రంగా నీటిలో కడిగి వాటి వేర్లని కోసి నీట్గా కడిగి సన్న ముక్కలుగా కోసి సిద్ధంగా ఉంచండి. అలాగే నూనె సరిపడా, ధనియాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి ఒక 20, ఉప్పు సరిపడా, జీరా 1 స్పూను, వెల్లుల్లిపాయలు ఒక 5 గర్భాలు, బెల్లం కొద్దిగా. ఇవి పచ్చడిలోకండి. తాలింపుకి కావాల్సినవి ఇప్పుడు మామూలుగా పచ్చడిలో చింతపండు కూడా కొద్దిగా కావాలి. అలాగే తాలింపుకి కావాల్సిన ఆయిల్ ఒక 3 స్పూన్లు, తాలింపు గింజలు అన్ని రకాలు 1/2 స్పూన్ చొప్పున తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5, కరివేపాకు, ఎండుమిర్చి ఒక 4 ముక్కలు చేసుకొని ఇలా మీరు అన్నీ సిద్ధం చేసుకొని ముందుగా మీరు ఒక బాండీ కానీ మందపాటి గిన్నె కానీ తీసుకొని దానిలో ఈ ఎండుమిర్చి ధనియాలు వేసుకొని చక్కగా సన్న ఫ్లేమ్ మీద చక్కగా వేపండి. వేపిన తర్వాత ఒక పళ్ళెం లాంటి దానిలో పోసుకొని ఆరబెట్టుకొని తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ అనేది కొద్దిగా వేసుకొని సరిపడా దానిలో మీరు ముందుగా కడిగి శుభ్రం చేసుకుని ఉంచిన కొత్తిమీర అనేది దానిలో వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా దానిలో ఉన్న పచ్చంతా పోయేటట్లుగా చక్కగా వేపుకొని దాన్ని కూడా ఒక పక్కన వేరే ఉంచండి. చింతపండు అనేది మీకు తగినంత వాడడానికి తగినంత చింతపండుని మీరు ఒక చిన్న గిన్నె, ఒక గ్లాస్ లాంటి దానిలో వేసుకొని దానిలో కొద్దిగా వేడి నీళ్ళు పోసి సిద్ధంగా ఉంచండి. ఇప్పుడు మీరు ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండుమిరపకాయలు, ధనియాలు అవి మిక్స్ చేసుకోండి. దానిలోనే మీరు అవి గ్రైండింగ్ అంతా అయిపోయిన తర్వాత, మిక్సింగ్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకున్నాక దానిలో కొత్తిమీర, మీరు వేపి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అనేది దానిలో వేసి దానిలో వెల్లుల్లిపాయలు, మీరు బెల్లాన్ని కొద్దిగా మెత్తగా కొట్టి బెల్లము, జీలకర్ర, సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా మెత్తగా మిక్సింగ్ చేసుకొని రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి నూనె దానిలో వేడెక్కిన తర్వాత ముందు తాలింపు గింజలు వేపుకొని దానిలో ఎండుమిరపకాయలు వేసి తర్వాత కరివేపాకు వేయండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు మెత్తగా 4-5 వెల్లుల్లి గర్భాలు దంపుకొని దానిలో వేసి మొత్తం బాగా కలపండి. తర్వాత స్టవ్ కట్టేసి ముందుగా మిక్స్ చేసి ఉంచిన కొత్తిమీర పచ్చడి అనేది తీసుకొచ్చి దీనిలో బాగా కలిపి దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ఒక జార్లో అనేది పోసుకొని మీరు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచండి. ఈ పచ్చడి చేసే విధానాన్ని బట్టి ఒక 1 రోజుల నుంచి 2 నెలల దాకా ఉండే అవకాశం ఉంటుందండి. అది మనం తడి తగలకుండా కొత్తిమీర కూడా మీరు కడిగి దాన్ని కొద్దిగా వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుంటే మీకు పచ్చడి అనేది నిలువ ఉంటుంది. తడి అనేది తగలకూడదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరంతా. థ్యాంక్ యూ.